వైకుంఠ ఏకాదశిపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించబోతున్నట్లుగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయిస్తామని తెలిపింది. మొదటి 3 రోజులు 300 రూపాయల టికెట్లు శ్రీవాణి దర్శనాలు రద్దు చేస్తున్నట్టుగా తెలిపారు. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు రోజుకు 15,300 దర్శన టికెట్లు, శ్రీవాణి దర్శన టికెట్లు రెగ్యులర్ పద్ధతిలో కేటాయిస్తున్నట్టుగా చెప్పారు. 10 రోజుల పాటు ప్రోటోకాల్ దర్శనాలకు మాత్రమే అనుమతులిస్తామని, మిగిలిన అన్ని బ్రేక్ దర్శనాలు సైతం రద్దు చేయబోతున్నట్లుగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. డిసెంబర్ 30 నుండి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార దర్శనం భక్తులు కల్పిస్తాము. ఆ 10 రోజులు కలిసి మొత్తం 182 గంటలు ఈ దర్శన సమయం ఉంటుంది. అందులో దాదాపు 164 గంటలు సామాన్య భక్తులకి కల్పించాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నాం. మొదటి 3 రోజులు శ్రీవాణి దర్శనాలు, 300 ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేయడం జరిగింది. అయితే జనవరి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా రోజువారీ 15,300 రూపాయల టికెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు 1000 శ్రీవాణి ట్రస్ట్కు రెగ్యులర్ పద్ధతిలో కేటాయించాలని చెప్పి కూడా డిసైడ్ చేయడం. ఆ 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ప్రివిలేజ్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రద్దు చేయడం జరిగింది. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ మినహా వ్యక్తులకు మినహా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ దర్శనాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. మొదటి 3 రోజులకు అన్ని టోకన్లు కేవలం ఆన్లైన్ ఈడిప్ ద్వారానే కేటాయించడం జరుగుతుంది. మొదటి 3 రోజులకు గాను భక్తులు టీటీడీ వెబ్సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా ఈ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నవంబర్ 27 నుండి 1వ తేదీ వరకు భక్తుల టోకన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డిసెంబర్ 2వ తేదీన డిప్లో ఎంపికైన వారికి దర్శన సమాచారాన్ని పంపించడం జరుగుతుంది. అదేవిధంగా స్థానికులు తిరుపతిలో నివసించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనవరి 6, 7, 8 తేదీల్లో రోజుకు 5,000 టోకన్లు చొప్పున స్థానికులకి ఫస్ట్ ఇన్ ఫస్ట్ పద్ధతుల్లో బుక్ చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతూ ఉంది. వైకుంఠ ఏకాదశిపై టీటీడీ కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు ఇటు వైకుంఠ ద్వార దర్శనాలు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎటువంటి మార్పులు చేస్తున్నారు, అప్డేట్స్ ఏంటి? తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి దర్శనం, ఉత్తర ద్వార దర్శనం కోసం గతంలో ఏ విధంగా 10 రోజుల పాటు కొనసాగించారు, ఈసారి కూడా అదే విధంగా 10 రోజుల పాటు దర్శనాలు కొనసాగిస్తామని టీటీడీ ఈ రోజు జరిగిన అత్యవసర సమావేశంలో పాలక మండలి తీర్మానం చేసింది. దీంతో పాటు గతంలో ఏదైతే తిరుపతిలో కౌంటర్లు ఏర్పాటు చేసి టోకన్స్ ఇచ్చింది, కానీ గత వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిస్లాట్ సందర్భంగా 5గురు మృతి చెందడము, మరో 25 మంది వరకు గాయపడడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఆన్లైన్ పద్ధతిలో మొదటి 3 రోజులకు ఆన్లైన్ డిప్పు పద్ధతిని ఏర్పాటు చేసింది. వారం రోజుల పాటు నవంబర్ 27వ తేదీ వరకు ఏదైతే 27వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ఆన్లైన్ లో నమోదు చేసుకోవడం, ఆ తర్వాత ఆన్లైన్ లో డిప్ తీసిన తర్వాత ఎవరికైతే డిప్ ద్వారా, లాటరీ ద్వారా, సిస్టమ్ ద్వారా దర్శనము భాగ్యం కలిగిందో వారు దర్శనాలకు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. ఏదైతే మొదటి 3 రోజులు ప్రతిరోజు 75,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే విధంగా ఆన్లైన్ లో ఉచిత లక్కీ డిప్ ద్వారా దర్శనాలు ఏర్పాటు చేస్తారో ఆ తర్వాత మిగతా రోజుల్లో కూడా అదే పద్ధతి కొనసాగుతుంది. మొత్తం మీద ఏదైతే 10 రోజుల పాటు జరిగే దర్శనాల్లో 8 లక్షల మంది స్వామివారిని దర్శించుకునే విధంగా చర్యలు తీసుకోబోతున్నామంటూ టీటీడీ పాలక మండలి అధ్యక్షుడు బిఆర్ నాయుడుతో పాటు అధికారులు కూడా తెలియజేసిన పరిస్థితి. మరోవైపు ఈ రోజు మరో ముఖ్యమైన తీర్మానం కూడా చేశారు. ఏదైతే పరకమణి కేసుకు సంబంధించి
పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇందుకు సంబంధించిన వారిపై వెంటనే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలంటూ కూడా తీర్మానం చేసిన పరిస్థితి. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్రంగా ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తుతో పాటు వెంటనే ఎవరైతే ఇందులో పాత్రధారులుగా ఉన్నారో వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ కూడా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. అయితే టీటీడీ ఈ వైకుంఠ ఏకాదశి దర్శనాల మీదనే పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ముఖ్యంగా స్థానికులకు అయితే 5, 6, 7 తేదీల్లో 5,000 టికెట్ల పాటు ఆన్లైన్ లో ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. మొత్తం మీద 8 లక్షల మంది భక్తులు 10 రోజుల పాటు అంటే రోజుకి 80,000 చొప్పున స్వామివారిని దర్శించుకునే విధంగా చర్యలు తీసుకోబోతున్నామని కూడా చెప్పారు. అంతేకాకుండా ప్రోటోకాల్ దర్శనాలు మాత్రమే, ఎవరైతే ప్రోటోకాల్ కలిగిన వ్యక్తులు దర్శనానికి వస్తే వారికి మాత్రమే దర్శనం ఉంటుంది. మిగతా ఎవరు అంటే సిఫార్సు లేఖల మీద వచ్చే వారికి దర్శనాలు కలిగించాము. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు కూడా దృష్టిలో ఉంచుకొని లెటర్స్ ను సిఫార్సు చేయకూడదు, కేవలం వారు మాత్రమే రావాలని కూడా కోరారు. అయితే 8 రోజుల పాటు జరిగే దర్శనాలు ఏదైతే ఈ వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం కోసం పూర్తి స్థాయిలో సమగ్రంగా తాము ఏర్పాట్లు చేస్తున్నామని కూడా అధికారులు టీటీడీ పాలక మండలి తెలియజెప్పింది. సర్తాజ్. థ్యాంక్ యూ దామోదర్. మొత్తానికి వైకుంఠ ఏకాదశిపై టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు మొత్తం 8 లక్షల మందికి దర్శనాలు కల్పించే విధంగా ప్లాన్ చేసుకుంది. దీనికి సంబంధించి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఒక వివరణను సైతం